డే 2 ఇన్ అరకు చూసేయండి. ఇలా మార్నింగ్ లేచి రెడీ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ మా రూమ్లో 7 మెంబర్స్ అనమాట. 7 మెంబర్స్ నైట్ అంతా ఫన్ చేసి పడుకోలేదు. సో మార్నింగ్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళలేదన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ వ్యూ పాయింట్ చూసి వచ్చేలోపు మనం మంచి స్నాప్ వేసాం. ఇంకా లేచి రెడీ అయిన తర్వాత ఇలాగా బస్లో స్టార్ట్ అయ్యాము. ఇంకా టిఫిన్ అవన్నీ చేసి స్టార్ట్ అయిన తర్వాత చాపరాయికి అయితే వెళ్ళామన్నమాట. ఇలా బస్ నుంచి దిగ్గానే చాలా ఎండ్ అయితే అనిపించింది. కానీ ఎండ్ ఉంది కానీ పీస్ఫుల్గా అనిపించింది అనమాట ఆ వ్యూ పాయింట్ అన్ని చూసిన తర్వాత. ఫ్రాంక్లీ చెప్పాలంటే అసలు మేము వాటర్లో దిక్కకూడదు, మా బట్టలన్నీ తడుపుకోకూడదు అనుకున్నాము. కానీ అదేంటో వాటర్ చూసిన తర్వాత వెంటనే షూస్ ఇప్పేసి పరిగెట్టాను అనమాట వాటర్లోకి. పర్లేదులే మునిగిపోవడం కాదు కదా, కాలు తడుపుకుందాం అని పరిగెట్టా. ఇంకా నేను తడిసి ఫ్యాంట్ తడిసిపోతుందని చెప్పి మా ఫ్రెండ్ అయితే ఇలా మడత పెట్టేస్తుంది అనమాట. ఇంకా మా ముగ్గురు అయితే ఇలాగ ఇంకెందుకు మాటికి లెగడం నడ్డం అని చెప్పి ఒక దగ్గర కూర్చొని కాళ్ళు అయితే తడుపుకుంటున్నాం. బెస్ట్ కాంబో ఏంటంటే పైనుంచి ఎండ, కింద నుంచి చల్లగా ఉంది కాలు తడుపుతుంటే. ఇంకా చాలా చేసాం. చూడాలనుకుంటే స్టే ట్యూన్. బై బాయ్.